హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ బాయ్స్ 300 ఫ్రెండ్స్. ఈరోజు ఏంటంటే నారుమడి దున్నించడానికి నేను మా పొలం దగ్గరకు వచ్చాను ఫ్రెండ్స్. ఇదంతా ఒక కైలో అద్దం నారుతో దున్నించాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ట్రాక్టర్ వస్తుంది, దున్నించాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ట్రాక్టర్ వచ్చింది చూడండి ఫ్రెండ్స్. మనము నున్నగా బాగా దున్నుకోవాలి ఫ్రెండ్స్. మా సైడ్ అంటే ఒకసార్లు ఇరుసార్లు అంటారు ఫ్రెండ్స్. నున్నగా దున్నుకున్న తర్వాత అన్న తీసేయాలి ఫ్రెండ్స్. అంటే ఆ గడ్డి అంతా తీసేయాలి ఫ్రెండ్స్. పార తీసుకొని ఆ గడ్డి అంతా, నారు చుట్టూరు గడ్డి ఉండకూడదు ఫ్రెండ్స్. అలా గడ్డి ఉంటే నారు మంచిగా రాదని చెప్తారు. అందుకని చెప్పి చుట్టూరు అలా చెక్కుతాను ఫ్రెండ్స్. నేనైతే చెక్కుతున్నాను చూడండి. చెక్కిన తర్వాత మనము మొన్ను వేసుకొని పూసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కైలో మొన్నే తీసుకొని దానికి వేసుకొని బాగా పూసుకోవాలి ఫ్రెండ్స్. బాగా ఉంటుంది అంటే కైలో నీళ్ళు కింద దిక్కన్న ఉంటాయని చేస్తారు ఫ్రెండ్స్. చూడండి నేను చేస్తున్నాను. నేనైతే ఫస్ట్ టైం ఇలా చేయడము. మీరు కూడా ఇలా ఎవరైనా చేసింటే నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వచ్చి ఆకు కొడుతున్నాను ఫ్రెండ్స్. ఆకు వేస్తే బాగా సత్త వస్తుంది అని చెప్పి ఆకు వేస్తున్నాను ఫ్రెండ్స్. నేనైతే సీతారాం ఆకు వేస్తున్నాను ఫ్రెండ్స్. నేనైతే కొడుతున్నాను చూడండి. సీతాఫలం ఆకు వేస్తున్నాను. నేనైతే చాలానే కొట్టాను. వాది పెట్టుకొని ఇంకా కైలేకి తీసుకెళ్తున్నాను ఫ్రెండ్స్. చూడండి అలా ఆడుకొంచెం వేయాలి ఫ్రెండ్స్. ఇది ఇలా ఆకు కొట్టేయడం వల్ల సతవ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనకు మొలక అనేది భిన్న వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మనం అవి వేయకూడదు ఫ్రెండ్స్. వేస్తే బాగుండదని చెప్పి ఇట్లా ఆకే వేస్తాం ఫ్రెండ్స్. మా సైడ్ అయితే, మీ సైడ్ ఏమి వేస్తారో సార్ నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా సైడ్ అయితే ఇలా ఆకు కొట్టేస్తాం, ఆవు పేడ వేస్తాం, అన్నీ వేస్తాం ఫ్రెండ్స్. ఇది బాగా మురగాలి ఫ్రెండ్స్. 3 రోజులు మురిగిన తర్వాత నేనైతే వడ్లు తీసుకొస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. నేనైతే 20 కేజీలు తీసుకొచ్చాను ఫ్రెండ్స్, పెద్ద బస్తాను. దీన్ని మనం ఎండపోసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం మెత్తగా ఉంటాయని చెప్పి అంటారు కాబట్టి నేను ఎండపోస్తున్నాను ఫ్రెండ్స్. అప్పుడే మనకు మొలక చాలా బాగా వస్తుంది అని చెప్తారు ఫ్రెండ్స్. అందుకే నేను ఎండపోస్తున్నాను. ఎండపోసి బాగా తీయాలి ఫ్రెండ్స్. బాగా నెరపాలి. నెరిపిన తర్వాత బాగా ఎండనీయాలి. ఒక 2-3 గంటల సేపు బాగా ఎండనీయాలి ఫ్రెండ్స్. నేనైతే 2-3 గంటల సేపు ఎండబెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి నెరుపుతున్నాను ఫ్రెండ్స్. నెరిపిన తర్వాత నేనైతే సన్న వడ్లు అయితే తెచ్చాను ఫ్రెండ్స్. చాలా బాగున్నాయంట. మా సైడ్ అందరూ సన్నొడ్లు పోస్తున్నారని చెప్పి నేను కూడా సన్నొడ్లు తెచ్చాను. ఎలా వస్తాయో ఏమిటో చూడాలి ఫ్రెండ్స్. మొలక ఎలా వస్తుందో ఏంటో. నేనైతే ఫస్ట్ టైం సన్న బియ్యం పోస్తున్నాను. ఎలా వస్తుందో ఏమో చూడాలి ఫ్రెండ్స్. ఇంకా మనం కిందకి తీసుకెళ్ళి మనం మొలక నానబెట్టుకోవాలి రండి ఫ్రెండ్స్. ఒక బేసిన్లో నీళ్ళు పోసుకొని మేమైతే పేడ వేస్తాం ఫ్రెండ్స్. మొలక బాగా వస్తుందని చెప్పి పేడ వేసి కలుపుతాం ఫ్రెండ్స్. వంటలు లేకుండా బాగా నీళ్ళలో కలిసిపోయాడుగా కలుపుతాం ఫ్రెండ్స్. అప్పుడే ఫ్రెండ్స్ మొలక బాగా వస్తుందని చెప్పి మేము ఎప్పుడు పేడ కలిపే పోస్తాం ఫ్రెండ్స్. అందుకు మొలక బాగా వస్తుందని చెప్పి పోస్తాం ఫ్రెండ్స్. నేనైతే ఫస్ట్ టైం దేవునికి మొక్కుకొని పోస్తున్నాను ఫ్రెండ్స్, మొలక బాగా రావాలని చెప్పి. మీరు కూడా ఇలా చేస్తారా లేదో ఒకసారి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మాకైతే అదొక నమ్మకం. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా నేనైతే ఒక బేసిన్లో అయితే వేసిన, ఇంకో బేసిన్లో అయితే నానేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ ఆ వడ్లు మళ్ళీ మిగిలింటే సరిపోకుండా ఉంటే మళ్ళీ అలానే ఫ్రెండ్స్ నేను పేడ కలిపి ఇంకో గుండాలో మళ్ళీ అలానే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా చేస్తే మనకు వడ్లు కల్తీ వచ్చాయో ఏమన్నా అంటే కల్తీ వచ్చింటే పైన అయితే తెలిసిపోతాయి ఫ్రెండ్స్. పైన తేలుకొని ఉంటాయి. అలా అని చెప్పి ఇలా నానబోస్తారు ఫ్రెండ్స్. ఈ 2 బేసిన్లో వడ్లన్నీ ఒక నైట్ అంతా నాననియాలి ఫ్రెండ్స్. నానిన తర్వాత ఆ మార్నింగ్ మనం ఇలా బంత తీసుకొని ఆ బంతను బాగా నానుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే మొలక చాలా బాగా వస్తుంది. మనం తడిగా ఉండేట్టుగా చూసుకోవాలి. తడిగా ఉన్న తర్వాత మనం బంతను బాగా నానుకున్నాక ఈ వడ్లు అందులో పోయాలి ఫ్రెండ్స్. అప్పుడే ఫ్రెండ్స్ నేనైతే ఒకటే పోయలేనని చెప్పి నేనైతే మా పిల్లని పిలిచి ఇద్దరం పట్టుకొని అందులో పోసాం ఫ్రెండ్స్. నేనైతే అన్నీ పోయేస్తున్నా చూడండి. చాలా బాగా మొలకైతే చాలా బాగా నానింది ఫ్రెండ్స్. చూడండి మొలకైతే చాలా బాగుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వచ్చి సంచి కట్టుకొని మనము ఒక తాన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే ఫ్రెండ్స్ మనం ఒక తాన అంటే మనము కోళ్ళు ఏమి తినకన్నా ఉండే తాన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే మనకు మొలకైతే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. నేనైతే నీళ్ళు మళ్ళీ పోస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే తడి బాగుంటే మొలక చాలా బాగా వస్తుంది. తడి ఉండేట్టుగా చూసుకోండి. ఇలా అన్నీ కప్పెట్టుకోవాలి. పంది కుక్కలు కోళ్ళు తినేస్తాయని చెప్పి ఇలా కప్పెట్టుకోవాలి ఫ్రెండ్స్.
అప్పుడు రోజు మార్నింగ్ ఈవినింగ్ ఇలా నీళ్లు పోయాలి ఫ్రెండ్స్. మొలక ఎలా వచ్చింది చూసుకొని మనం తిప్పించాలి ఫ్రెండ్స్. మళ్ళీ 3 రోజుల తర్వాత మనం మళ్ళీ దున్నించాలి ఫ్రెండ్స్. దున్నించిన తర్వాత ఇలా బాగా అదుముకోవాలి ఫ్రెండ్స్. పుల్లలు ఏమీ లేకుండా మనము నారుబోసి మడిని బాగా అదుముకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఎందుకు అదుముకుంటామంటే గడ్డి మనం వేసిన ఆకు పైనే ఉంటుంది ఫ్రెండ్స్. దాని కింద బాగా అంటే మొలక బాగా వస్తుందని చెప్పి అలా చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఇంటికి వచ్చేసాను ఫ్రెండ్స్. ఇంటికి వచ్చిన తర్వాత మొలక అంతా తీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే కొన్ని ఒంట్లుగా ఉంటాయి ఫ్రెండ్స్, అలా ఉండకూడదు ఫ్రెండ్స్. పొడిగా తీసుకోవాలి ఫ్రెండ్స్. మనము అప్పుడే చాలా బాగుంటుంది. మనము పొడిగా సంచిలో నుంచి అంతా తీసుకోవాలి. ఇలా మొలకనంతా మనము ఒక్కొక్క దాన్ని బాగా తీసుకోవాలి ఫ్రెండ్స్. మనం అప్పుడే ఫ్రెండ్స్ మొలక ఇప్పుడు ఎలా ఉంటే అలా వేస్తే మొలక అయితే రాదు ఫ్రెండ్స్. మనం పొడిగా బాగా తీసుకొని తర్వాత చల్లాలి ఫ్రెండ్స్. అప్పుడే మనము ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్, గడ్డలుగా అలా ఉంటుంది. అలా ఉండకన్నా తీసేయాలి ఫ్రెండ్స్. బాగా మెత్తగా పొడిగా తీసేస్తే మళ్ళీ మొలక డ్యామేజ్ కాకుండా తీయాలి ఫ్రెండ్స్. అప్పుడే మనకు మొలక అయితే చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, మొలక అయితే చాలా బాగా వచ్చింది. చూడండి ఎంత తెల్లగా ఎంత బాగుందో. నాకైతే భలే వచ్చింది ఫ్రెండ్స్ మొలక అయితే. నాకైతే ఈ మొలకనంతా తీసుకెళ్ళి మనం పొలం దగ్గర ఇంకా చల్లుకోవడం ఫ్రెండ్స్. మనకి ఇష్టమైన దేవుణ్ణి మొక్కుకొని చల్లడమే ఫ్రెండ్స్. ఇది మనం మొలక ఎలా చల్లాలంటే మనం చుట్టూరు ఉండి చల్లాలి ఫ్రెండ్స్. మధ్యలో దిగి చల్లామంటే అడుగులు పడిపోయి మొలక అయితే పూడిపోతుంది ఫ్రెండ్స్. అప్పుడు మనకు మొలక మంచిగా రాదు ఫ్రెండ్స్. అందుకని చెప్పి మేము ఇలా చుట్టూరునే చల్లుతాం ఫ్రెండ్స్. ఇలా కై చుట్టూరు తిరిగి చల్లుతాం ఫ్రెండ్స్. అప్పుడే మనకు మొలక పూడిపోకుండా బాగా వస్తుంది ఫ్రెండ్స్. నేనైతే ఇలానే చల్లుతున్నాను చూడండి ఫ్రెండ్స్. చాలా బాగా ఇప్పటికైతే నేను 2వసారి ఫ్రెండ్స్ చల్లడం. నాకు వచ్చినట్టు నేను చల్లుతున్నాను ఫ్రెండ్స్. మా సైడ్ అయితే ఇలానే చల్లుతారు ఫ్రెండ్స్. చాలా సింపుల్ వ్యవసాయం చేయడం అని చెప్పి అందరూ అనుకుంటారు, కానీ సింపుల్ ఏం లేదు ఫ్రెండ్స్. చాలా కష్టపడాలా, చాలా చేయాలి. ఇప్పటికే చూడండి మీరు ఈ వీడియో అంతా చూసినాక మీకు అర్థమవుతుంది ఎంత చేయాలా, ఏంటి, ఎలా చేయాలా అనేది. ఊరికే ఒడ్లు తెచ్చి చల్లేసినామంటే కాదు ఫ్రెండ్స్. ఇంత ప్రాసెస్ చేస్తేనే మడి నాటడం అంతా చేయడం అవుతుంది ఫ్రెండ్స్. నేనైతే ఇంత కష్టపడితేనే ఫ్రెండ్స్ ధాన్యం అనేది ఇంట్లోకి వచ్చేది. ఎంత కష్టపడతామంటే ఒక్కొక్కసారి వానలో కూడా పడతాయి ఫ్రెండ్స్. అప్పుడు కోసేటప్పుడు అప్పుడు రైతులు అనేవాళ్ళు ఎంత బాధపడతారు అది నాకు తెలుసు కాబట్టి ఫ్రెండ్స్ మీకు చెప్తున్నాను. ఇప్పుడైతే మొలక చల్లడం అయిపోయింది ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.